బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. స్టేడియం లోపలికి ఫ్యాన్స్ ఒక్కసారిగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. పలువురు గాయపడ్డారు. ಹಲೋ ಪ್ಲೀಸ್ ದಯವಿಟ್ಟು ಯಾರು ಗರ್ಭ ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಬಿದ್ದಿದ್ದಾರೆ ಜನ, ಅರ್ಥ ಮಾಡ್ತಾರೆ ದಯವಿಟ್ಟು. ಅವ್ರು ನಿಮ್ಮದು ಯಾರೋ ಬರೀತಾರೆ ನೋಡಿ, ನಿಮ್ಮದು ಯಾರೋ ಬರೀತಾರೆ, ದಯವಿಟ್ಟು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ತಾಯಿನೇ ಕರ್ಕೊಳಕ್ ಹೋಗ್ಬೇಡಿ ಪ್ಲೀಸ್. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. స్టేడియం లోపలికి ఫ్యాన్స్ ఒక్కసారిగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు సంబంధించి అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి లివిల్? నిన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ తో పాటు ఇటు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తలపడ్డాయి. బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఆధ్వర్యంలోనే నిన్న ఏదైతే పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. కోహ్లీకి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా సంబరాలు చేశారు. ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత ఫైనల్ మ్యాచ్ అంటే కప్పు ఐపీఎల్ మ్యాచ్ లో విన్ కావడం పట్ల యావత్ దేశమంతా కూడా పెద్ద ఎత్తున సంబరం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్సీబీ టీమును ఘనంగా సత్కరించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో వారికి అందరికీ కూడా అభినందన కార్యక్రమం పెట్టారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చిన్నస్వామి స్టేడియం కు క్రికెటర్లందరినీ కూడా తీసుకెళ్లేందుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు వారికి స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ లో. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అటు కోహ్లీ అభిమానులతో పాటు ఆర్సీబీ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున చిన్నస్వామి స్టేడియం దగ్గర చేరుకున్నారు. అక్కడ భద్రత ఇప్పటికే పర్యవేక్షించినప్పటికీ కూడా కనీస అంటే భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో ఒక్కసారిగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అటు కోహ్లీ అంటూ ముందుకెళ్లే తరుణంలో చాలా మంది కిందపడి గాయాలైనట్లు కూడా తెలుసు. చాలా మందికి తొక్కిసలాటలో శ్వాస కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా తెలిసి వారందరినీ కూడా ఇప్పటికే పలు ఆసుపత్రులకు తరలించినట్టు సమాచారం అందుతుంది. మరోపక్క ఇప్పటికే అక్కడికి ఇప్పటికే డీకే శివకుమార్ తో పాటు అటు కర్ణాటక ప్రభుత్వ పెద్దలంతా కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఈ తొక్కిసలాట నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఇప్పటికి నిన్న ఏదైతే ర్యాలీకి సంబంధించి కూడా పర్మిషన్ అంటే అనుమతి ఇవ్వము, మాకు ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు గురవుతాయని ప్రజలంతా కూడా ఇబ్బందులు గురవుతారని చెప్పేసి కూడా నిన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడ నిన్న బెంగళూరులో పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా ఇవాళ చిన్నస్వామి స్టేడియం పెద్ద ఎత్తున అభిమానులంతా రావడంతోనే ఈ విధంగా తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వారిని అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఒక్కసారిగా వేలాది మంది చిన్నస్వామి స్టేడియం కు చేరుకోవడంతో పోలీసులు చేసేదేం లేక వదిలేసినట్టు కూడా తెలుసు. అంతేకాకుండా చాలా మంది ఇతర మార్గాల ద్వారా చిన్నస్వామి స్టేడియం లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. వారంతా కూడా ఏదో రకంగా స్టేడియం లోపలికి వెళ్ళాలి, ఇటు కోహ్లీని చూడాలి, ఆర్సీబీ టీమ్ చూడాలని ఒక ఆశతో ఈ విధంగా చేసినట్టు కూడా తెలుసు. అందులో భాగంగానే చాలా మంది కింద పడ్డారు, వారంతా తొక్కుంటా పైకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా గాయాలైన వారందరికీ కూడా సమీప ఆసుపత్రులకు తరలించాలని తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో ఈ అభినందన కార్యక్రమం ఉంది. అభినందన కార్యక్రమం జరిగే క్రమంలోనే ఈ విధంగా జరగడం పట్ల యావత్ క్రికెట్ అభిమానులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా త్వరగా కోలుకోవాలని కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నారు. అయితే మొత్తానికి చూసినట్టయితే నిన్న ఆర్సీబీ విజయం తర్వాత దేశవ్యాప్తంగా కూడా కోహ్లీ కోసం అనేక మంది అభిమానులు సంబరాల్లో పాల్గొన్నారు. నిన్న కూడా చాలా చోట్ల చాలా నగరాల్లో కూడా బెంగళూరు విజయం తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. సంబరాల్లో భాగంగా అనేక చోట్ల కూడా లాఠీ చార్జ్ చేశారు. ఆ పోలీసుల అదుపు చేయలేకపోయారు అభిమానులందరూ కూడా. ఇవాళ మరొకసారి కూడా ఈ చిన్నస్వామి స్టేడియం కు కోహ్లీతో పాటు ఆర్సీబీ టీం అంతా వస్తున్న నేపథ్యంలోనే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతోనే ఈ విధంగా జరిగినట్లు కూడా ఇప్పటికే బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.